మనం చేసే కొలువులా మనకు వీక్ ఆఫ్లు ఉంటాయి, లీవ్లు ఉంటాయి, ఇంకా మనకు ఎక్స్ట్రా సెలవులు ఏమైనా కావాలంటే సుతం కంపెనీకి రిక్వెస్ట్ పెట్టుకుంటే ఓకే అయ్యే ఛాన్సులు ఉంటాయి. ఇది మన సంగతి. కానీ ఈ జర్నలిస్ట్ అన్నలకైతే పాపం డ్యూటీలా మస్తు అవస్థలు ఉంటాయి. ఏదన్నా ఇష్యూ అయిందంటే చాలు తినే కంచం మీదకించి లేసిపోయే పని ఉంటది. అంతేకాకుండా లైఫ్కు జరంత రిస్క్ కూడా ఉంటది. ఎందుకంటే దినా వార్తలలోనే ఉంటారు కాబట్టి. అందుకోసానికని తెలంగాణ సర్కారు ఒక పెద్ద ఆలోచన చేసింది గీ జర్నలిస్ట్ అన్నల కోసానికని. గీ ముచ్చట తెలిసి ప్రతి ఒక్క జర్నలిస్ట్ అన్న మస్తు ఖుషి అవుతున్నాడు. మరింతకు రేవంతం సర్కార్ చెప్పిన గా తీపి ముచ్చటేందో చూద్దాం పాండ్రి. ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చట జర్నలిస్టుల నోట్లల్లో చక్కెర పోసినట్టే ఉంటది వల్ల. ఈ జర్నలిస్టుల నోట్ల చక్కెర పోసింది ఎవరో ఎరికేనా? భట్టి విక్రమార్క సారు. మరి భట్టి విక్రమార్క సారు జర్నలిస్టుల గురించి ఏమన్నాడయ్యానంటే, హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించుటతో పాటు జీవిత బీమాను కల్పించే అంశం మీద కూడా ప్రభుత్వంతో గట్టిగానే చర్చలు జరిపి నిర్ణయం తీసుకుంటామని చెప్పి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సార్ అన్నాడు. జర్నలిస్టు సంక్షేమం కోసానికని చెప్పి బడ్జెట్ లో తగిన నిధులు కేటాయిస్తామని, ఇళ్ల స్థలాల సమస్యకు ఏం చేయాలనే దాని మీద కూడా గట్టిగానే ఆలోచన చేస్తామని చెప్పిండు. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ లా హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్టు 2025 డైరీని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సారు ఆవిష్కరణ చేసిండయ్యా. ఇక ఈ ముచ్చట్లల్లా మాట్లాడుకుంటా ఇక ప్రధానంగా జర్నలిస్టుల హెల్త్ కార్డులు పనిచేయడం లేదని చెప్పి జర్నలిస్టుల ఫ్యామిలీలకు ప్రతి ఏడాది 10 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం ఇవ్వాలని చెప్పి కోరిండ్రయ్యా. ఇక ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ స్కీమ్ లా జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ ను కలిపి అన్ని ప్రైవేట్ కార్పొరేట్ దవాఖానల కూడా జర్నలిస్టులకు పిరిల ట్రీట్మెంట్ అందేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి భట్టి విక్రమార్క సార్కు రిక్వెస్టింగ్ చేసుకున్నారు. ఇంకా అంతనే కాకుండా రైతుల కోసం రైతు బీమా అమలు చేస్తున్నట్లుగా అక్రిడేటెడ్ జర్నలిస్టులందరికీ జర్నలిస్టు బీమా కింద జీవిత బీమా అమలు చేయాలని చెప్పి చెప్పిండ్రయ్యా. ఏదైనా కారణాలతో జర్నలిస్టులు అనుకోకుండా సరిపోతే వాళ్ళ ఫ్యామిలీకి పరిహారం కింద 5 లక్షల నుండి 10 లక్షల దాకా అందేటట్టు జర్నలిస్టు బీమా పథకాన్ని తీసుకురావాలని చెప్పుకుంటా వచ్చిండ్రు. ఇక దీని మీద సానుకూలంగా రియాక్ట్ అయినటువంటి భట్టి విక్రమార్క సారు జర్నలిస్టుల ఆరోగ్య బీమా, జీవిత బీమా, హెల్త్ కార్డుల మీద తగిన నిర్ణయం తీసుకుంటానని చెప్పి అక్కడికి వచ్చినటువంటి జర్నలిస్టు సంఘ పెద్దలకైతే హామీని ఇచ్చిండయ్యా. ఏదేమైనా ఇప్పుడు జర్నలిస్టు సంఘాలకు భట్టి విక్రమార్క సార్ ఇచ్చిన హామీ ఏదైతే ఉన్నదో దీని మీద సూపర్ సార్, మీరు నిజంగా మీరు అనుకున్నది అనుకున్నట్టు చేసి జర్నలిస్టు సంఘాలకు ఆసరగా మీరు నిలబడితే మాకు అంతకన్నా కావాల్సింది ఇంకేమున్నది సార్ అని చెప్పి దండాలు పెట్టబట్టిల్లు భట్టి విక్రమార్క సార్కు ప్రతి ఒక్క జర్నలిస్టు.